హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఏంటంటే ఒక వాషింగ్ మిషన్ కస్టమర్ తెచ్చారనమాట. ఆన్ అవ్వట్లేదు, పని చేయట్లేదు అనేసి. ఇప్పుడైతే మనం అది వాషింగ్ మిషన్ అయితే ఇప్పిస్తే అయితే చూద్దాం ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ క్యాబినెట్ లాంటిది ఉంటుంది కదా, అది మనం ఇప్పాలి. ఇప్పిన తర్వాత లోన ఏటుంది, ఏమైంది అనేది, షార్ట్ అయిపోయిందా, లేకపోతే ఏదైనా పంపు మోటార్ పోయిందా, లేకపోతే ఇంకేదైందా అనేసి చూడాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వెనక్కి క్యాబినెట్ అనేది ఇప్పాం కదా, మీద మదర్ బోర్డ్ తాలూకా లాక్ సిస్టమ్ అనేది ఉంటుంది అనమాట. ఆ లాక్ తీస్తే మదర్ బోర్డ్ అనేది కనిపిస్తుంది. చూసారు కదా, లాక్ తీసిన తర్వాత మనకి బోర్డు అనేది పూర్తిగా ఎలకలు కొరికాయి అనమాట. బోర్డుకున్న వైర్లు, టోటల్ వైరింగ్ గట్ట, ఈ వైర్లు అయితే మనం జాగ్రత్తగా మనం ఏ కలర్ కోడ్కి ఆ కలర్ కోడ్ అనేది మ్యాచ్ చేసి జాగ్రత్తగా చెక్ చేసుకొని మనం వైరింగ్ అనేది చేసుకోవాలి. ఇలా వైరింగ్ చేసిన తర్వాత మనం దీన్ని జాగ్రత్తగా టేప్ చేసిన తర్వాత ఆ వైరింగ్ సరిపోయిందా లేదన్నది ఒకసారి 1-2 సార్లు అనేది చెక్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నాం కదా, ఈ వైరింగ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఆన్ చేసే ముందు ఒకసారి ఏదైనా జాయింట్లు ఎక్కడైనా ఉన్నాయా లేదన్నా కింద వరకు చెక్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ జాయింట్ల దగ్గర మళ్ళీ వైర్లు కలిసిపోయి షార్ట్ అయిపోవడం గట్రా జరుగుతుంది. ఒకవేళ షార్ట్ అయిపోతే మళ్ళీ మదర్ బోర్డు పోతుంది. కాబట్టి కింద నుంచి, అంటే మనం కింద మోటార్ కాడ నుంచి మీద వరకు మనం వైరింగ్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నాం కదా, ఇప్పుడు ఏ వైర్కి ఆ వైరు నీట్గా కొంచెం, అంటే డివైడ్ లేకుండా నీట్గా టేప్ చేసుకుంటున్నాము. ఎందుకంటే ఇలా టేప్ చేసుకోవడం వల్ల ఏ వైర్కి ఆ వైర్ అనేది తెలుస్తుంది అనమాట. కింద వైర్లు ఏవి ఉన్నాయి, కింద ఇన్లైట్ వైరు, ప్రెజర్ వాల్ వైరు ఏవేవి ఉన్నాయి అనేది మనకి ఐడియా ఉంటుంది అనమాట. ఇప్పుడైతే జాకులు అయితే ఫిక్స్ చేసుకుంటున్నాం కదా, ఇలా ఫిక్స్ చేసిన తర్వాత ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. అంటే ఆన్ చేసి చెక్ చేయాలన్నమాట. ఆన్ చేసినప్పుడు మనకి ఎలా వర్క్ అవుతుందో ఏంటనేది మనం జస్ట్, అంటే జాగ్రత్తగా మనం అది ఆన్ చేసి చూడాలి అది. ఎందుకంటే ఒక్కొక్కసారి షార్ట్ అయిపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. మనకి ఏ వైర్ అనేది తేడా వచ్చినా సరే ప్రాబ్లం అనేది, ఎర్రర్ అనేది చూపిస్తుంది అనమాట. ఇలా చూపించకుండా ఉండాలంటే మనం ఏ వైర్కి ఆ వైర్ కలిపామా లేదనేది చెక్ చేసుకోవాలి. నార్మల్గా నేనైతే ఇప్పుడు వాష్లో పెట్టాను కదా, ఆ వాష్ అనేది రన్ అవుతుందా, అంటే వాష్ అయినప్పుడు ఇన్లైట్ వాల్ అనేది ఉంటుంది కదా, అది ఆన్ అవుతుందా లేదా చెక్ చేస్తున్నాను. అంటే టెస్ట్ ల్యాంప్ పెట్టి చెక్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే సెట్టింగ్లు అయితే మారుస్తున్నాను. అంటే ఇన్లైట్ వాల్ ఆన్ అవ్వడానికి ఏ మోడ్లో పెట్టాలనేది పెట్టి వాష్లో పెట్టి మనం ఆన్ చేసి చూడాలన్నమాట. ఇవి ఏంటంటే మనం ఫస్ట్ ఇన్లైట్ వాల్ ఆన్ అయిందంటే తర్వాత నెక్స్ట్ స్టెప్ నుంచి వాష్ అవుతుందా లేదన్నది చెక్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ వాష్ అవ్వకపోతే వాషింగ్కి వెళ్ళే పవర్ సెక్షన్ అనేది కాలిపోయిందా లేదా అనేది చూసుకోవాలి. వాష్కి మనకు లైట్ వెలిగింది, టెస్ట్ ల్యాంప్ బాగానే ఉందని తెలిసింది. ఆ తర్వాత నేను మీద క్యాబినెట్ గట్టా ఆఫ్ చేసి మామూలుగా మీకు చూపిస్తున్నాను. బోర్డు అయితే బిగించాను కదా, చూసారు కదా, వాష్ అనేది నార్మల్గా అవుతుంది. అంటే ట్రయల్ రన్కి జస్ట్ ఫస్ట్ టైం స్టార్ట్ కొట్టినప్పుడు అలా తిరుగుతుంది అనమాట. ఆ తర్వాత ఇన్లైట్ వాల్ అనేది ఆన్ అవుతుంది. ఇలాగ ఆన్ అయిన తర్వాత మనకి వెనక ఆన్ అవుతుందో లేదో బజర్ లాగా చిన్న సౌండ్ అనేది వస్తుంది అనమాట, మనకు తెలిసిపోద్ది. అలాగే కస్టమర్ ఏం చెప్పారంటే, పని చేసినప్పుడు మనకి బట్టలు అనేవి సరిగ్గా ఉతకపోవడం, మళ్ళీ పిండడం గట్టా జరిగేది కాదు, కొంచెం తడిగా ఉండిపోయిందని అన్నారు. ఈ మోటార్ అనేది పుల్లి ఉంది కదా, అది స్పీడ్గా తిరగట్లేదు అనమాట. మోటార్ వీల్ అయితే స్పీడ్గా తిరిగేస్తుంది. ఇలా మోటార్ స్పీడ్గా తిరగడం వల్ల బెల్ట్ అనేది లూజ్గా ఉండడం వల్ల అలా తిరుగుతుంది అనమాట. చూసారు కదా ఎంత లూజ్ ఉందో. ఇలా లూజ్ ఉందనుకోండి, దానివల్ల ఏంచో మనకి వాష్ కానీ స్పిన్ కానీ స్పీడ్గా అవ్వవు అనమాట. బెల్ట్ ఎప్పుడు దానికి తగినట్టు సమానంగా కొంచెం టైట్గా ఉండాలన్నమాట. మరీ ఓవర్ టైట్ అనేది ఉండకూడదు, ఎందుకంటే సౌండ్ వచ్చేస్తుంది.
కొంచెం ఓవర్ టైట్ అని అటు సైడ్ ఇటువైపు 2 నట్లు ఉంటాయి అన్నమాట. 10mm రెంచ్ వేసి ఆ మోటార్ని అడ్జస్ట్మెంట్ అనేది చెయ్యాలన్నమాట. ఆ మోటార్ని కొంచెం డౌన్ చేసి బెల్ట్కి తగినట్టు కొంచెం టైట్గా ఉన్నట్లు సెట్ చేసి మనం అప్పుడు ఆ మోటార్ని బిగించుకోవాలి. ఎందుకంటే వాష్ స్పిన్ సరిగ్గా అవ్వకపోయినా సరే మన బట్టలు అనేవి సరిగ్గా ఉతకవు అన్నమాట. బెల్ట్ లూజ్ అయినా సరే ఆ బట్టలు అనేవి ఉతకవు అన్నమాట. ఇలా టైట్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనం స్పిన్ అనేది పెట్టాను. ఆల్రెడీ స్పిన్ పెట్టడం వల్ల కింద ఇన్లెట్ వాల్ తాలూకా వాటర్ తిరగడానికి ఉంటుంది కదా, అది తిరుగుతుంది. ఇప్పుడైతే పుల్లి అయితే చాలా స్పీడ్ మీద తిరుగుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా స్పీడ్ తిరిగింది అనుకోండి, వేరంగా అన్నీ స్పీడ్గా జరుగుతాయి అనమాట. అంటే స్పిన్ కానీ వాష్ కానీ బాగా అయింది అనుకోండి, బట్టలు ఎండ వేయడం గట్రా బాగా జరుగుతుంది. చూసారు ఎంత స్పీడ్ మీద తిరుగుతుందో. ఇలాగ తిరగాలి, ఎందుకంటే తొలి ఇలా తిరగలేదనమాట. అందుకు నేను ఒకసారి కింద చెక్ చేశాను. కస్టమర్ చెప్పిన దాన్ని బట్టి మనం చేసుకోవాలన్నమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను వీడియో చెయ్యట్లేదని అనుకోకండి, ఎందుకంటే వర్కులు లేవు ప్రస్తుతానికి. వర్క్లు అన్ సీజన్ కాబట్టి వర్కులు అయ్యేసరికి కొంచెం లేట్ అవుతుంది అనమాట.